గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్స్ ఓల్డెస్ట్ పాటరీ స్టూడియోను ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఆ స్టూడియోలోకి వెళ్లే ముందు, అలాగే సెరామిక్ ఆర్టిస్ట్ అయిన మన్ప్రీత్ సింగ్ గారిని కలవడానికి ముందు వారింటి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను నేను ఇప్పుడు మీకు చెబుతాను. ఇదే సిరామిక్ ఆర్టిస్ట్ మన్ప్రీత్ సింగ్ గారి ఇల్లు కోకాపేట్లో ఉంటుంది. MSN పాటరీ స్టూడియో. చూసారా వారి ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుందో. ముఖ్యంగా తంబర్గియా గ్రాండిఫ్లోరా అనే ఒక క్రీపర్ తో వారి ఇంటిని ఎలా డెకరేట్ చేశారో చూడొచ్చు. 4 ఏళ్ల క్రితం వేసిన ఈ తీగ ఇప్పుడు వారింటికే అందాన్ని, అలాగే వారింటికి ఓ ల్యాండ్ మార్క్ గా మారిపోయింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. పర్పుల్ కలర్ లో, వైలెట్ కలర్ లో ఉన్న ఈ పువ్వుల్ని చూస్తే అసలు ఎవరైనా కూడా అట్రాక్ట్ అవుతారు. ముఖ్యంగా ఈ పూల స్మెల్ ఎలా ఉందో చెప్తాను నేను మీకు. చాలా బాగుందండి. మనకే ఇలా అనిపిస్తుంటే, ముఖ్యంగా ఈ క్రీపర్నే ఎందుకు వేశారు మీ ఇంటి అలంకరణకి అని నేను అడిగితే ఆయన చెప్పినది ఆన్సర్ ఏంటి అంటే, ఇది యానిమల్ ఫ్రెండ్లీ. ముఖ్యంగా ఈ క్రీపర్ అలాగే బర్డ్స్ ఫ్రెండ్లీ. రోజు కూడా ఈ పూలల్లోని మకరందాన్ని జుర్రుకోవడానికి ఎన్నో రకాలైన యానిమల్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ ఇక్కడికి వస్తూ ఉంటాయంట. మార్నింగ్, ఈవినింగ్ టైమ్స్ లో ఆ బర్డ్స్, యానిమల్స్, ఇన్సెక్ట్స్ వచ్చినప్పుడు చూడడానికి ఎంతో అందంగా ఉంటుందని చెప్పారు. అయితే మొత్తానికి వాళ్ళు ఫస్ట్ చిన్న మొక్కగా వేసిన ఈ క్రీపర్, ఈ తీగ అనేది ఇప్పుడు వారింటికే ఎంతో అందాన్ని తీసుకొచ్చింది. మనం లోపలికి వెళ్ళి ఈ MSN స్టూడియోలో ఉన్న అనేక సెరామిక్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. అయితే స్టూడియోలోకి వెళ్ళాలంటే మనం ముందుగా ఇక్కడ ఉన్న ఈ స్టైర్ కేస్ నుంచి వెళ్ళాలి. మీరు ఇక్కడ గమనించండి ఎంత అందంగా టాటాయిస్ తో ఇక్కడ స్టెప్స్ లాగా ఏర్పాటు చేశారో చూడండి. ఇవన్నీ కూడా సెరామిక్ ఆర్టిస్ట్ అయిన మన్ప్రీత్ సింగ్ గారు సిమెంట్ తో తయారు చేసినవి. నిజంగా ఎంత ఇన్నోవేటివ్ గా, ఎంత క్రియేటివ్ గా ఆలోచించారో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఈ స్టైర్ కేస్ గుండా మనం పైకి వెళ్ళాలి. ఇది మొత్తం 2 అంతస్తుల బిల్డింగ్, డూప్లెక్స్ హౌస్. అయితే పైన పెంట్ హౌస్ లో స్టూడియో ఉంటుంది. స్టూడియోకి వెళ్ళి అక్కడ మన్ప్రీత్ సింగ్ గారిని కలుద్దాం. స్టూడియోలో ప్రతి వస్తువు కూడా మనకి చరిత్రను చెబుతూ ఉంటుంది. ముఖ్యంగా మన్ప్రీత్ గారు వేరు చోట్లకి ట్రావెల్ చేసినప్పుడు అక్కడి నుంచి అనేక వస్తువులు తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఈ స్టోన్ కనిపిస్తుంది కదా, ఇది ఒక టోమ్ స్టోన్ అనమాట. 300 ఏళ్ల నాటిది. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇదైతే 400 ఏళ్ల నాటిది. అసలు మన్ప్రీత్ గారి డోరే మీకు అర్థమవుతుంది కదా ఎంత క్రియేటివ్ గా కనిపిస్తుందో. లోపలికి వెళ్తే కళ్ళు చెదిరే అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్ ని మీరు చూడొచ్చు. స్టూడియో ఫౌండర్ అలాగే సెరామిక్ ఆర్టిస్ట్ అయిన మన్ప్రీత్ గారు నాతో పాటు ఉన్నారు. నమస్తే మన్ప్రీత్ జీ. నమస్కారం. పంజాబీ అయిన మన్ప్రీత్ గారి తాతలు ముత్తాతలు ఎప్పుడో 1800 సంవత్సరంలోనే ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఆయన తెలుగు చాలా బాగా మాట్లాడతారు. మన్ప్రీత్ గారు, మీ స్టూడియో టూర్ చేద్దామని నేను వచ్చాను, కానీ మీ ఇల్లు చూసి ఇక్కడే ఆగిపోయాను. మీరు ఇంట్లోనే ఎందుకు ఇలా పాండ్ ఇదంతా సెటప్ చేసుకున్నారు? ఇప్పుడు ఇది నీళ్ళు వ్యాపరేట్ అయ్యి ఇల్లు చల్ల చేస్తుంది. ఎక్కువ నీళ్ళు అయితే చెట్లుకి వెళ్ళిపోతుంది. ఆరో వేస్ట్ వాటర్ మొత్తం ఇక్కడ వస్తుంది. అయితే వేస్ట్ వాటర్ ఏం కాదు. ఇక్కడ ఆర్ఓ వేస్ట్ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చేలాగా మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఇలా ఉండడం వల్ల ఇల్లంతా చల్లగా ఉంటదంట. అసలే రాబోయేది సమ్మర్ కదా, హైదరాబాద్ ఎలా ఉంటుందో మనకు తెలిసింది. ఇవన్నీ ఏంటి మన్ప్రీత్ జీ? వాటర్ హైసింత్ అని ఒక చెట్టు ఉంటది, నీళ్ళ చెట్టు. అది ఇన్వేజివ్ స్పీషీస్. అయితే ఇది దాంతో తయారు చేసింది కుషన్ కవర్స్. ఓకే. ఇది నేను గువాహటి నుంచి తెచ్చినాను. అయితే ఇది మేడ్ ఆఫ్ వాటర్ హైసింత్. ఓకే ఓకే. ఏ సారీ? సో ఇన్ ద హౌస్ ఐ ఇన్హెరిటెడ్ 8 things. 5 are swords. So this is one among them. ఇది గోల్డ్ హ్యాండిల్ ఉంది కదా, ఇది నా అమ్మమ్మ నాయనది. ఆయనే నా అమ్మమ్మ, నా తాతకి పెళ్లిళ్ళు వచ్చిండు. ఆయనే నా నాన్నకు పెళ్లిళ్ళు వచ్చిండు. అది బ్లేడ్ డమాకస్ స్టీల్ తోనే తయారు చేసినారు. దానికి వుడ్ స్టీల్ అని కూడా చెప్తారు. అది ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ బ్లేడ్ ఆన్ ప్లానెట్ అర్త్. ఇప్పుడు ఎక్స్టెంట్ అయిపోయింది. ఆ కాలంలో మైసూర్, మలబార్ ఇంకా గోల్కొండ తయారు చేస్తుంటాయి. అయితే దానిపైన వాటర్ ఫోర్జింగ్ డిజైన్ కూడా ఉంది. దానికి జోహర్ చెప్తారు ఉర్దూలా. ఇది స్ట్రేట్ గా పోయి 90 degrees కూడా టర్న్ అయ్యవచ్చు. ఇవన్నీ మీకు వంశ పారంపర్యంగా తాత ముత్తాతల నుంచి వస్తున్నాయి ఇవన్నీ. కొత్తది. ఓకే. మీ వారసత్వం ఇదంతా హెరిడిటీ. ఇప్పుడు మొత్తం ఇల్లు కట్టడానికి నేను క్లే బ్రిక్స్ వాడాలి, ఫ్లై యాష్ బ్రిక్స్ వాడినా. అది ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటది. మళ్ళీ నేను ఉష్కి కూడా వాడాలి, ఎందుకంటే ఉష్కి కోసం మనం రివర్ ఎకో సిస్టమ్ పాడు చేస్తాం.
అయితే ఉష్కే వాడే బదులు నేను స్టోన్ క్వారీది వేస్ట్ ఉంటుంది, డస్ట్, అది వాడుకున్నాను. దానికి రోబోసాన్ కూడా చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం సిమెంట్తో ప్లాస్టింగ్ చేస్తే దానికి మనం 28 days నీళ్ళు కొట్టాలి. అది నీళ్ళు సేవ్ చేయడానికి ఇంట్లో మొత్తం లోపల వాల్స్ ఇంకా సీలింగ్కి ప్లాస్టర్తో జిప్సం ప్లాస్టింగ్ చేసేసినాం. అయితే దానికి నీళ్ళు కొట్టకు కూడా అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తే మొత్తం ఇక్కడ కట్టే వుడ్ వర్క్ అంతా పాతది. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు జంతువులు తినేవారి, జంతువులు నాకు చాలా ఇష్టం ఉండే కానీ తింటుండే. అట్లానే మనం సైన్ చేస్తాం పిటిషన్స్, డోంట్ కట్ ట్రీస్ అని చెప్పి మళ్ళీ ఫర్నిచర్ కొనుక్కుంటాం. ఎప్పుడు వచ్చేస్తుంది ఫర్నిచర్? దానికోసం నేను మొత్తం ఇల్లులో 4 sheets ప్లైవుడ్ వాడుతున్నాను. మొత్తం వాట్ ఎవర్ యూ సీ ఇస్ ఆల్ రీక్లెయిమ్ ఆర్ రీపర్పస్డ్. నైస్. ఇక్కడ ఇవన్నీ ఏంటి, మష్రూమ్స్ ఇవంతా డెకరేషన్ కోసం పెట్టేసుకున్నారా? తింటారా ఆల్ మష్రూమ్స్? తినొచ్చా? ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవి? ఇది డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ మేకింగ్, డిఫరెంట్ ఆర్టిస్ట్ తయారు చేస్తున్నారు. ఇది ఇంకా ఇది నేను బీచ్ పోతే నేను పోతే ప్లాస్టిక్స్ వేస్ట్ ఉంటది, అది ఎత్తుతాను. లేకపోతే ఫిషర్మెన్స్ వేస్ట్ ఉంటది, వాళ్ళకి ఏం అమ్మనికి రాదు, వాళ్ళు అక్కడే పడేస్తారు. చాలా టైం అక్కడ బ్రతికి ఉంటుంది. అయితే నేను తీసుకుని మళ్ళీ నీళ్ళు వేసేస్తాను. ఒక్కొక్కసారి ఎంటీ సీషన్ దొరుకుతుంది. ఇది 47-year-old కలెక్షన్. 47 ఏళ్లుగా చేస్తున్నారంట ఈ కలెక్షన్. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు? వేవర్ ఐ ట్రావెల్. నేను 4 years ఉన్నప్పుడు నా పేరెంట్స్ పూరి నుంచి ఇది షెల్ తెచ్చిండే. అప్పుడు నుంచి కలెక్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు 51 years అయిపోయినాను. అయితే 1 box have 1 subspecies, 2 boxes have 2 different species. Each box have different levels so that you can see big and small. ఓ గ్రేట్. ఇవన్నీ ఎందుకు మరి? బ్రాంజ్, ఇవన్నీ కాపర్ ఐటమ్స్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? నేను కొనుక్కున్నారు. ఇష్టమా? అంటే డెకరేటివ్ పీసెస్ లా పెట్టాలనుకున్నారా మీ ఇంట్లో ఇది? అవును. అందరూ పాతని తీసేస్తారు, నేను పాతని తెచ్చుకుంటాను. చూసారా, కొత్తొక వింత పాతొక రోత అంటారు కదా. కానీ మన్ప్రీత్ గారు ఎంత బాగా చెప్పారో కదా, పాత విషయాలు, పాత వాటిని కూడా మనం తీసుకొచ్చుకోవాలి అని చెప్పి నేను అలా కొనుక్కొచ్చుకుంటూ ఉంటాయి. వీటికి ఏదైనా హిస్టరీ స్టోరీ ఉందా? This is Hussein's early 70s watercolor. Okay. Ye sare? These are different sculptures. This is miniature. You can't even see this. I don't know how people painted it also. Great. These are American antiques. మీరు ఎక్కడికెక్కడ స్టేట్స్ కి ట్రావెల్ చేశారు అసలు? చాలా ట్రావెల్ చేశాను, ఎక్కడ దొరుకుతుంది అక్కడ. ఇప్పుడు అది చూస్తున్నారు కదా, అది నేను 20 years పీసెస్ కలెక్ట్ చేసేసి జురకా తయారు చేసినాను. అది ఫంక్షనల్. అసలు ఇలాంటివి మామూలుగా రాజభవనాల్లో కనిపిస్తూ ఉంటాయి కదా, రాణులు పైనుంచి చూస్తూ ఉంటారు. అలా డెకరేట్ చేసుకున్నారు మీ ఇంటిని. ఏ క్యా హై? This is the back of Nandi. This has Vishnu Dasavatar carved on it. విష్ణుమూర్తి దశావతారాలని ఇక్కడ కార్వింగ్ చేశారు. చూసారా ఎంత అందంగా ఉందో ఈ టార్టాయిస్. ఏది చూసినా గానీ అసలు అద్భుతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్నట్టు లేదు మంజీ, అసలు నేను మ్యూజియం కి వచ్చానా అన్నట్టుగా ఉంది. ఇదంతా డైనింగ్ టేబుల్, ఇదంతా కూడా నార్మల్ గా డిజైన్ చేసింది. నా అమ్మ ఇంట్లో ఇది 5 కుర్సీ ఉండే, అది చాలా బరువు, నువ్వు తీసుకుపో, నేను ప్లాస్టిక్ తెచ్చుకుంటా చెప్పింది. అయితే ఇంకోటి తయారు చేసుకున్నాను. 2 పీసెస్ ఆర్చ్ దొరుకుతే నేను బెంచ్ తయారు చేసుకున్నాను. ఇట్లా కార్బుల్ దొరుకుతే నేను డైనింగ్ టేబుల్. వెరీ నైస్. ఇప్పుడు ఆరో వాటర్ మొత్తం పాండ్కి వస్తుంది, యూటిలిటీ వాటర్ అరటి పండుకు పోతుంది, మళ్ళీ వెజిటేబుల్స్ కి వెళ్ళిపోతుంది. పక్కనంతా కూడా మీరు గార్డెన్ వేసుకున్నారు. ఎంత జగ ఉంది దాంట్లోనే గార్డెన్. మన్ప్రీత్ గారు అసలు ఎంత ఎకో ఫ్రెండ్లీ, నేచర్ ఫ్రెండ్లీ అంటే ఆయన ఇంటిని కూడా ఎక్కడ బ్రిక్స్ తో కట్టలేదు, ఇసుక కూడా వాడలేదు. ఎందుకంటే అది మన పర్యావరణానికి ఎంతో హాని చేస్తుంది అని చెప్పి వీటన్నిటిని కూడా ఇండస్ట్రియల్ వేస్ట్ తో కట్టారు. ముఖ్యంగా ఇందాక అక్కడ ఒక మాట చెప్పారు కదా, నేను ఎక్కడ కూడా వుడ్ అనే దాన్ని పెద్దగా వాడను, నేను ప్లైవుడ్ తోనే నేను ఎక్కువగా చేసుకుంటాను అని. ఎందుకు అంటే చెట్లని పెంచాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరు చెప్తారు, మళ్ళీ వాటిని కట్ చేస్తూ ఉంటారు. అది కాదు కదా మనం చేయాల్సింది అని. ఇంకా పైకి వెళ్దాం, మన్ గారి ఇల్లుని చూడాలి, MSN స్టూడియోని కూడా మనం చూడాల్సింది చాలా ఉంది. ఇది డూప్లెక్స్ హౌస్ అని చెప్పాను కదా, పైకి వెళ్ళడానికి, పెంట్ హౌస్ కి వెళ్ళడానికి మనం లిఫ్ట్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూసారా లిఫ్ట్ పక్కన ఏది చూసినా కానీ క్రియేటివ్ గా కనిపిస్తుంది. జయంగేజీ, మన్ప్రీత్ గారికి చాలా మంది సెలబ్రిటీస్ ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వచ్చిపోతూ ఉంటారు. అలాగే MSN స్టూడియో కూడా పైకి పెంట్ హౌస్ కి వస్తూ ఉంటారు అనమాట. ఇదిగోండి, ఇక్కడ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్ ఇక్కడ చేస్తారు ఈ క్లే మీద. అలాగే వాళ్ళకి నచ్చినవి ఏవైనా పెయింటింగ్స్ లాంటివి వేస్తారు, నేమ్స్ రాస్తారు. ఇది ఎవరో చూసారు ఇక్కడ, అమల అక్కినేని. అమల
నాగార్జున వైఫ్ అమల ఉన్నారు కదా, ఆవిడ ఈ బొమ్మ గీసి క్లే మీద అక్కడ అమల అని రాశారు. ఇదిగోండి ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్, ఆయన దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ మన్ప్రీత్, వాట్ ఏ లవ్లీ స్టూడియో అని రాశారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఎవరు అనుకున్నారు, అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి తను రాశారు ఇక్కడ మన్ప్రీత్ గారి ఇంటికి వచ్చినప్పుడు. ఆ తర్వాత ఇదిగోండి, యువర్ స్టూడియో మేక్స్ మీ హ్యాపీ, యువర్ స్టూడియో మేక్స్ మీ హ్యాపీ అని ఇది రాసింది ఎవరో తెలుసా, నిహారిక కొణిదల. ఆ తర్వాత లావణ్య త్రిపాఠి లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి చాలా మంది వచ్చారు. అలా చాలా మంది సెలబ్రిటీస్, స్టూడెంట్స్ రాశారనమాట మన్ప్రీత్ గారికి. మనం కాసేపు ఉంటేనే ఆయన కామెడీకి, ఆయన లైఫ్ స్టైల్కి, ఆయనతో పాటు మనం కూడా ఆ హ్యాపీనెస్ లో ట్రావెల్ చేసాం. అలా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఇష్టమైన బొమ్మల్ని గీసి ఇలాగా వాళ్ళకి నచ్చిన కొటేషన్స్ రాస్తూ ఉంటారు. వాటన్నిటిని ఇక్కడ వాల్ మీద ఆయన స్టిక్ చేశారు. నేను ఇందాక కింద చూపించాను కదా ఈ క్రీపరే, ఇదిగోండి పై దాకా వచ్చింది. ఇప్పుడు మనము మన్ప్రీత్ గారి పెంట్ హౌస్ లోకి వచ్చాము. ఇప్పుడు మీకు వారి గార్డెన్ చూపిస్తాను. కింద వారి ఇల్లు చూపించాను కదా, ఎంత కూల్ గా ఎంత హాయిగా ఉందో. ఏసీ కూడా అక్కర్లేదు. చలికాలమైనా ఎండాకాలమైనా ఎప్పుడైనా అదే టెంపరేచర్ ఉంటుందంట. ముఖ్యంగా వేస్టేజ్ ఆర్ఓ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తో అక్కడ చక్కగా ఫౌంటైన్ ని, వాటర్ ఫాల్ ని ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఇది మన్ప్రీత్ గారి పెంట్ హౌస్ లో ఉన్న గార్డెన్. ఈ గార్డెన్ లోకి మనం రాగానే ఎన్నో క్యాక్టస్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ ఫ్రూట్స్ చూడండి, స్టార్ ఫ్రూట్స్, అలాగే లెమన్, చీకు, దానిమ్మ, ఇంకా రకరకాలైన ఫ్రూట్స్ ను కూడా ఇక్కడ వేశారు. ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. మన్ప్రీత్ జీ ఒక్కసారి మీ గార్డెన్ అంతా చూపిస్తారా? తప్పకుండా. అయితే ఇది పీనట్ బటర్ ఫ్రూట్, ఇది మొత్తం ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇది ఆరెంజెస్ ఉన్నాయి, ఇంకా లెమన్స్. ఇదే మేము ప్లక్ చేస్తాము ఎందుకంటే ఇది జంతువులు తిన్నారు. ఇది గువావా, జామకాయ, చీకు, నేరుడు, మల్బరీస్, పొమోగ్రానైట్, ఇంకా అంజీర్ మేము ప్లక్ చేయము. ఇది మొత్తం జంతువుల కోసం ఉన్నాయి. ఓకే, యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ తినని ఫ్రూట్స్ మాత్రమే వాళ్ళు తీసుకొని ఇంట్లోకి వాడుకుంటారు. అంజీర్ మాత్రం బర్డ్స్ అలాగే కొన్ని కీటకాలు తింటాయంట ఇష్టంగా. ఇదిగోండి వీటిని మాత్రం వాళ్ళు కోసుకోరు, తినరు. టొమాటోస్ లాంటివి, అనార్, దానిమ్మకాయ లాంటివి చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూసారా, లోటస్ ని కూడా పెంచుతున్నారు. బోన్సాయి మొక్కలు ఎన్నో ఉన్నాయి. చిన్న చిన్న ప్లాంట్స్ లో ఎంత అందంగా ఉన్నాయో చూడండి మొక్కలు. ఇక్కడ ఉడతల్, ఇంకా పావురాలు, ఇంకా వేరే బర్డ్స్ వచ్చి స్నానం చేస్తారు, నీళ్ళు తాగుతారు. అక్కడ పావురాలు లోపట పోవద్దని అక్కడ చేసినాను. చిన్న పిట్టలు లోపట పోయి తిని బయట వచ్చేస్తాయి. ఇదేంటి మన్ప్రీత్ జీ, ఏంటి ఇది? రాలా అని పెట్టాం, కానీ పావురాలు పోవద్దని అది కేజ్ పెట్టినాం. అయితే చిన్న పిట్టలు లోపట పోయి తిని బయట వచ్చేస్తాయి. ఇప్పుడు వాళ్ళకి అలవాటు, మనం ఏం చేయరు అని ఇక్కడకున్నారు, లేకపోతే వెళ్ళిపోతారు బయట. మామూలుగా అసలు హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ జంగిల్ గా అయిపోయింది కదా, ఎక్కడ బర్డ్స్ కూడా ఉండడానికి లేదు. కానీ మన్ప్రీత్ గారి ఇంటికి మాత్రం ఎన్ని రకాల పక్షులైనా రావచ్చు. ఇక్కడ చూసారా ఎన్ని రకాల చిన్న చిన్న పక్షులు ఉన్నాయో, వాటన్నిటికీ అక్కడ ఫుడ్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే పావురాలు వెళ్లకుండా ఈ కేజ్ ని డిజైన్ చేశారు. ఎందుకంటే చిన్న చిన్న బర్డ్స్ వచ్చేసి అవి తిని వెళ్ళడానికి. వీళ్ళు పెంచుతున్నవి ఏమీ కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి వచ్చి బర్డ్స్ ఇక్కడ ఫుడ్ తిని ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసి వెళ్తాయి. ఈ పాండ్స్ లోనేమో ఉడతల్ లాంటివి వచ్చేసి వాటర్ తాగి కాసేపు ఆడుకుని రిలాక్స్ అయ్యి మరీ వెళ్తూ ఉంటాయని మన్ప్రీత్ గారు చెప్తున్నారు. ఇక్కడ పల్లీలు పెడతాం, ఎందుకంటే ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఉడతలు ఉంటాయి. ఇక్కడ ఉంటాయి వాళ్ళు 18 బాక్సెస్ ఉన్నాయి ఇట్లా, దాంట్లో ఉడతలు ఉంటాయి. సాయంత్రం లోపల పోయి ఇట్లా బయట చూస్తారు వాళ్ళు. దినమంతా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అయితే దాని వాళ్ళ కోసం పల్లీలు లోపల పెట్టాను. ఇట్లా రాళ్ళు పెట్టాను, ఎందుకంటే లేకపోతే ఉడతలు పావురాలు తింటున్నాయి. దానికోసం నేను రాళ్ళు పెట్టేసినాను, పావురాల్లో పోవలేక. చూసారా, ఉడతల కోసం కూడా సెపరేట్ గా గూళ్ళు లాంటివి ఏర్పాటు చేశారు. అలాంటివి 18 బాక్సులు స్క్విరల్స్ కోసం ఏర్పాటు చేశారు. రోజు వచ్చేసి అక్కడ వాళ్ళ టైం ప్రకారం వచ్చి అక్కడ ఉంటూ ఉంటాయి. అవి తినడానికని ఇక్కడ పల్లీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా గానీ రకరకాల క్యాక్టస్ కనిపిస్తున్నాయి. క్యాక్టస్ గార్డెన్ చాలా బాగుంది మన్ప్రీత్ జీ. ఇది 350 స్పీషీస్ ఉన్నాయి ఇక్కడ.
రకాలు క్యాక్టస్ లో అవును. 350 రకాల క్యాక్టస్ ఉన్నాయంట. ఇది మంకీ టైల్ క్యాక్టస్. ఓ అవును, కోతితో ఒక క్యాక్టస్ ఇది చూడండి. గోల్డెన్ రాట్ టైల్ క్యాక్టస్. ఓకే. ఇది ఫాక్స్ టైల్ క్యాక్టస్. ఇప్పుడు ఇక్కడ దీనికి పూలు కూడా వస్తున్నాయి. ఇది మ్యామరిల్లాకి. ఇది కూడా ఒక క్యాక్టస్ అండి. 350 రకాలు ఉన్నాయి నా గార్డెన్ లో అని చెప్పారు కదా. దీనికి పువ్వులు వస్తున్నాయంట. ఎన్ని రకాలు ఇక్కడ ఒక్కొక్క. చూడండి, దీనికి కూడా వచ్చింది. ఇదిగోండి క్యాక్టస్. మనకు తెలిసిందే కదా, మనం నాగజముడు, బ్రహ్మజముడు లాంటివి చూస్తూ ఉంటాం. వాటికి జాతుల్లో రకరకాల, అందులో మనకి తెలిసినవి తక్కువే గానీ ఇక్కడ ఉన్నవి మాత్రం రకరకాలు వందల్లో ఉన్నాయి. ఈ క్యాక్టస్ గార్డెన్ గురించి ఇంకొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్, వీటి అన్నిటి పేర్లు మీకు తెలుసా? అన్నిటి కొన్ని తెలుసు. ఇది మొత్తం ఇది ఆస్ట్రోఫైటమ్స్. ఇది ఆస్ట్రోఫైటమ్స్ లా ఇది 5 రేబ్, దిస్ ఇస్ 7 రేబ్, దిస్ ఇస్ 4 రేబ్, దిస్ ఇస్ ఆస్ట్రోఫైటమ్ ornata, this is Astrophytum onzuka, this is Astrophytum kirki. These are endemic to Texas. ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ మీరు? అయితే వేరే దేశం నుంచి ఇక్కడ సీడ్స్ తెచ్చి పెంచి అమ్ముతారు. నేను అట్లా తెచ్చుకుంటాను. అదే ఇది ఈ చెట్టు పూలు వచ్చింది చూడండి ఇక్కడ. దీని పేరు హుర్నియా జబ్రీనా. ఓకే, కనిపిస్తుందా పూలు? ఇది హోర్నియా జబ్రీనా. అదేంటి, డ్రాగన్ ఫ్రూటా? అవును. ఫ్రూట్స్ వస్తాయా? ఇప్పటి వరకు రాలే. ఎన్ని ఇయర్స్ అయింది వేసి? ఇది నేను పాత ఇంట్లో ఉండే, అక్కడ ఎండ తక్కువ ఉండే. అక్కడ నుంచి ఇక్కడ తెచ్చితే 4 years ఇక్కడ ఉండే. దానిపైన అది క్రీపర్ వచ్చేసింది. మళ్ళీ కపుల్ ఆఫ్ మంత్ తీసి ఇక్కడ పెట్టినాను. మన్ప్రీత్ జీ, నార్మల్ గా ఎవరైనా సరే మంచివి రకరకాల కలర్ఫుల్ ఫ్లవర్స్ వేసుకుంటారుగా, మీరేంటి ఇలాగా ఏ ఫ్లవర్స్ లేని బోసిగా ఉండే క్యాక్టస్ పెంచుతున్నారు? ఏదో చెప్పిన ఫ్లవర్స్ లేదు పెట్టిన కదా మీకు అంత రకరకాల. అక్కడ కూడా చూడండి. క్యాక్టస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది చాలా అన్యూజువల్ క్రీచర్స్. మీకు చూస్తే ఇప్పుడు ఏదైనా చెట్టు ఉంటే ఇట్లా కనిపిది. దిస్ ఇస్ జామెట్రికస్ క్యాక్టస్. ఇప్పుడు ఇట్లా మొత్తం బాల్ లాగా ఉంటది. ఇప్పుడు అది చూడండి, అది మొత్తం స్పైరల్ లాగా ఉంటది. అది ఇంకోటి సిరిల్స్ పారాలిసిస్, అది కూడా ఇట్లా రౌండ్ ఉన్నాయి. చూడడానికి చాలా వేరే వేరే రకంగా ఉంటాయి. ఈ గార్డెనింగ్ అంతా మీరు ఒక్కరే చేస్తారా, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారా, హెల్ప్ చేస్తారా? క్యాక్టస్ గార్డెన్ కి, ఇండోర్ గార్డెన్ కి నేనే చేస్తాను. కింద బయట ఉన్న వాళ్ళు నా భార్య కూడా చేస్తుంది, నేను కూడా చేస్తాను. ఓకే. బర్డ్స్ కోసం, స్క్విరల్స్ కోసం, మీరు ఇంకా యానిమల్స్, ఇన్సెక్ట్స్ కోసం చాలా ఆలోచిస్తున్నారు. ఇష్టమా మీకు? అంటే మనం ఇది అంతా ఒకటే పాట. ఇప్పుడు మనం నాకు ఇది కావద్దు అని చెప్పనికి రాదు కదా. ఇది మొత్తం హోల్ ఒకటి. ఇప్పుడు దేవుడు మొత్తం క్రియేట్ చేస్తే ఏమైనా ఆలోచించి చేసిండు. మనం ఆ జంతు కావద్దు, ఇది జంతు కావద్దు చెప్తాం, అది తప్పు. ఓకే, మీ స్టూడియోలోకి వెళ్దాం ఇప్పుడు. ఎందుకంటే అసలు మీ ఇల్లు చూసి మేము ఒక స్టెప్ ఆగిపోయాము, తర్వాత గార్డెన్ చూసి ఆగిపోయాము. ఇప్పుడు వచ్చామండి ఎంఎస్ఎన్ స్టూడియోలోకి రావడానికి మనకి ఇంత టైం పట్టింది. మన్ప్రీత్ జీ, మీరు ఎంబీఏ చదువుకున్నారు, కార్పొరేట్ ఆఫీసెస్ లో జాబ్ చేశారు. మరి ఎందుకు ఈ సెరామిక్ ఆర్ట్ అంటే మీకు ఇంత ఇష్టం? ఎందుకంటే ఇక్కడ నేను పంచభూతాలతో పని చేస్తున్నాను. ఎర్త్, ఎయిర్, వాటర్, స్పేస్, ఫైర్. ఇది చాలా థెరప్యూటిక్ ఉంటది. మీరు ఒక్కసారి క్లే స్టార్ట్ చేస్తే మీరు వదలరు. నిజమా? ఇంక చాలా టెక్టైల్ ఉంది. ఏం లేకుండా మట్టితోని మీరు రకరకాల బొమ్మలు తయారు చేయవచ్చు. పంచభూతాలతో పని చేస్తున్నా అని చెప్తున్నారు. అద్భుతమైన మాట చెప్పారు. ఇదంతా కూడా మీరు చేసినవేనా ఇవన్నీ? అవును. ఇప్పుడు ఇది నా ప్యాంట్రీ. ఇక్కడ ఎవ్రీథింగ్ వీగన్ ఉన్నది. ఇంకా ఇక్కడ నుంచి వేస్ట్ మొత్తం కంపోస్టింగ్ పిట్ లా పోతుంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చెట్లకు వెళ్ళిపోతాయి. మొత్తం వీగన్ ఫుడ్ తీసుకుంటారా మీరు? అవును. నేను వీగన్ తప్ప, నా భార్య పిల్లలు వెజిటేరియన్, కానీ నేను వీగన్ తప్ప నేను ఎవరికి ఏమి ఇయ్యాను. ఇప్పుడు చెప్పినట్ల ఇది కింద ఉన్నట్ల అంతా మొత్తం ఇక్కడ రీక్లెయిమ్ రీపర్పస్ వుడ్, కొత్త వుడ్ కాదు ఇది. ఇంకా వాటర్, ఇది మొత్తం ఆరు వాటర్, వేస్ట్ వాటర్ కింద పాండ్కి వెళ్ళిపోతుంది. ఇది వాష్రూమ్. ఇది వాష్రూమ్ చూస్తే ఇది ఓపెన్ టు ద స్కై. ఓహో, ఇక్కడ 7 వాష్రూమ్స్ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదు. ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసి ఒక చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకుంటాం. అవును, ఎందుకు మీరు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టకుండా ఇలా ఓపెన్ టాయిలెట్స్ పెట్టుకున్నారు? అదే నేను అడగాలి మీకు. ఇది అయితే న్యాచురల్
మీరు అన్యాచురల్ గా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎందుకు పెట్టుకుంటారు మొత్తం క్లోజ్ చేసేసి? నేను అడుగుతున్నాను మీకు. నిజమే కదా, మరి మీలాగా అందరికి ఇలా ఓపెన్ స్పేస్ ఉండకపోవచ్చు. అది నేను అదృష్టం. ఇంకా నాకు ఈ సైడ్ కూడా ఓపెన్ ఉన్నాయి. కింద బాత్రూమ్ లా పైన పెట్టే అవకాశం అయితే సైడ్ 9 feet by 2 feet ఇట్లా చాలా చాలా ఉంది. అయితే ఎయిర్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఓకే, టాయిలెట్ కూడా ఎంత ఎకో ఫ్రెండ్లీగా ఉందో చూడండి. ఇంకా ఇక్కడ చెట్లు కూడా కూడా పెట్టుకోవచ్చు. మొక్కలు చెట్లు పెట్టారు, పైగా ఎయిర్ ఫ్రీ, మొత్తం అంతా ఓపెన్ ఉంటుంది, ఎయిర్ ఓపెన్ ఉంటుంది. పాతకాలం నాటి డోర్స్ ఇవి, దీనికి కూడా పెద్ద హిస్టరీగా ఉన్నట్టుంది. చూసారా ఈ టాయిలెట్ కి వాడిన డోర్స్ కూడా. ఇవన్నీ ఏంటి, సొరకాయ, లౌకి కైండ్ ఆఫ్ దిస్ ఇస్ బటర్నట్ స్క్వాష్. ఇప్పుడు పామ్లో ఇట్లా చేసి ఇట్లా వాడతారు కదా, నాదస్వరం. దిస్ ఇస్ దాట్. ఓ, పాముల్ని ఆడించడానికి వాడుతూ ఉంటారు కదా, సౌండ్ వస్తూ ఉంటుంది, మంచి నాదస్వరం. నాదస్వరం కాదు, బీన్ నాగస్వరం. చెప్తారు. సరే, పాములు ఆడించడానికి వాడేది ఇది. చూడండి ఎంత అందంగా తయారు చేశారు. ఒక టైప్ సొరకాయ. అయితే ఇది గ్లేజ్, మొత్తం ఇది గ్లేజ్, ఇంకా గ్లేజ్ యాక్సెసరీస్. ఇది ఇక్కడ అంతా ప్లాస్టిక్, రీపర్పస్ ప్లాస్టిక్. నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడలే, 31 years నుంచి వాడాలి. ఓకే, మరి జాబ్ వదిలేసి మీరు ఈ సెరామిక్ ఆర్ట్ తో ఇవన్నీ తయారు చేస్తుంటే ఎలా ఉంది, మీకు హ్యాపీగా ఉందా? అయితే 2 విషయాలు. ఒకటి, ఇది చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే జాబ్ అంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ మీకు తెలీదు. ఇంకా స్టార్టింగ్ లో రాదు. అయితే నా వైఫ్ చాలా సపోర్ట్ చేసింది. ఇంకా ఇంకోటి ఏంటంటే నేను నా లైఫ్ స్టైల్ కూడా రెడ్యూస్ చేసేది. నాకు తెలుసు అంతా నేను సంపాదించును అని. అయితే నేను బట్టలు కొనలే చాలా కాలం అయిపోయినాయి. నేను హ్యాండ్ అండ్ క్లోత్స్ వాడుకుంటాను, నాన్నతోని నా కజిన్స్ తోని కొనుక్కోను, చాలా రేర్గా కొనుక్కుంటాను. అట్లా డబ్బులు స్పెండ్ చేయకుండా నాకు ఏంటి సంతోషం, నాకు పాటరీ అంటే ఇష్టం, చెట్లు అంటే ఇష్టం, జంతువులు అంటే ఇష్టం. అయితే ఇది హెల్ప్ చేసేది నాకు సంతోషంగా. కొనుక్కొని వేరే కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి అంటే సంతోషం కాదు అది. నిజమే, చూసారా అంత పెద్ద కార్పొరేట్ జాబ్ వదిలేస్తున్నప్పుడు కూడా ఆయన ఆలోచించుకున్నారంటే తన ఖర్చులన్నిటినీ తగ్గించుకున్నారు. తను ఎక్కువగా బట్టలు కూడా కొనుక్కోరంట, చూసారా? ఎందుకంటే తనకి ఇష్టమైన పెయింటింగ్స్, ఇలా ఈ సెరామిక్ ఆర్టిస్ట్ ఐటమ్స్ తయారు చేయడానికి ఎక్కువగా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవన్నీ మీరు చేసినవేనా? ఆ మంకీ నేను చేయలే, అది ఒక ఇంట్రెస్ట్ చేసిండు. ఓకే, ఇవి నేను చేశాను. ఇప్పుడు ఇది స్ప్రే బూత్. స్ప్రే బూత్ అంటే ఇప్పుడు దీన్ని గ్లేజ్ స్ప్రే చేయాలంటే ఇక్కడ చేస్తే మొత్తం పడుతుంది. అయితే దీంట్లోనే చేశాను. ఇంకా ఇది అప్ సైకిల్. ఇది ఒక డెస్క్ నాకు స్క్రాప్ లో కొనుక్కుని ఒక బేరింగ్ స్క్రాప్ లో తీసుకొని దీనికి వెల్డింగ్ చేసుకున్నాను. ఇది ఒక పెయింటింగ్ ఇండస్ట్రీలో వాడుకునే డ్రమ్ ఉండే, అయితే ఇట్లా కట్ చేసి నేను స్ప్రే బూట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చేతి కడుక్కుంటే మన చేతికి తలిగే నీళ్ళు వాడుతాం, మొత్తం నీళ్ళు వేస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ 43% నీళ్ళు వస్తుంది. ఇంకా మొత్తం నీళ్ళు ఇది ఫస్ట్ క్యాన్ లో వెళ్ళిపోతుంది. ఫస్ట్ క్యాన్ లో నీళ్ళు ఇప్పుడు నీళ్ళు క్లే కింద పోతుంది, నీళ్ళు సెకండ్ క్యాన్ లో పోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి ఏం వెళ్తుంది, అది పాటరీలో పోతుంది, లేదా చెట్లకు పోతాయి. ఇది జీరో వేస్ట్ స్టూడియో. నా దగ్గర డస్ట్బిన్ కూడా లేదు. మనం ఒక్క దినం కూడా చెత్త ఇంట్లో పెట్టుకోము. ఇంకా మనం అనుకుంటాం మదర్ దగ్గర చెత్త జీవితం అంతా ఉండాలని. ఒక్క మనం ప్లాస్టిక్ బ్యాగ్ పాడిస్తే అది 5000 years. అంటే లార్డ్ కృష్ణ ఒక్కవేళ ఆయన ప్లాస్టిక్ సంచి పడేస్తే ఇప్పుడు మట్టి అవుతుంది. చూసారా ప్లాస్టిక్ అనేది మనకి ఎంత హాని చేస్తుందని. శ్రీకృష్ణుడు ఎప్పుడు పుట్టాడు, ఎన్ని యుగాల నాటి వాడు, ఎన్ని వందల వేల ఏళ్ల నాటి వ్యక్తి ఆ శ్రీకృష్ణుడు. ఆయన అప్పుడు ప్లాస్టిక్ వేస్తే ఇప్పటిదాకంటే అది ఎంత నష్టం చేస్తుంది మదర్ ఎర్త్ కి అనేది మనకి అర్థమవుతుంది. ఇవన్నీ చూద్దామా మంచి. సో అది మొత్తం అప్ సైకిల్ వైన్ బాటిల్స్, అది మొత్తం బాటిల్ అనే అట్లా ఉంది. అది ఇప్పుడు ఇది నేను తయారు చేసింది. ఇది నాకు నేచర్తో ఇన్స్పైర్డ్ అయింది. ఫ్లవర్స్ కానీ లేకపోతే జంతువులు కానీ నాకు చాలా ఇష్టం. అయితే ఇది మట్టి, ఇది పోర్సిలిన్. ఓకే, అయితే నేను చాలా ఫ్లవర్స్ వాడతాను. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది 24 karat గోల్డ్ ఉంది. 24 karat గోల్డ్ యూజ్ చేశారా ఇందులో? ఎందుకలా? ఇప్పుడు మీకు గోల్డ్ కావాలంటే ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, ఇప్పుడు అది గోల్డ్ లేకుండా చూపిస్తాను మీకు ఎలా కనిపిస్తుంది. ఒక్క నిమిషం. 24 carats గోల్డ్ తో తయారు చేసిన సిరామిక్ ఐటమ్స్ ఇవి. ఇప్పుడు తేడా చూడండి మీరు, గోల్డ్ తోని వితౌట్ గోల్డ్ తోని ఎలా ఉంటది. yes, లుక్ లో చేంజ్ వచ్చింది, బట్ కాస్ట్లీ, టూ కాస్ట్లీ.
సేల్ చేస్తుంటారా మీరు ఈ ఐటమ్స్? అవును. ఇవన్నీ మీరే ఎన్ని రోజులు పట్టింది ఇవి తయారు చేయడానికి? బంచ్ చూసారా? ఇప్పుడు తయారు చేయాలంటే మొత్తం ప్రాసెస్ 45 days పడుతుంది. ఈ ఒక్క బంచ్ తయారు చేయాలి అట్లనే ఇప్పుడు నేను మట్టితోని తయారు చేస్తాను. మళ్ళీ అది ఆరేనికి 3 weeks పడతాయి. వారం స్లో డ్రై కావాలి. ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్ అయి ఉంది అనుకోండి, ఇక్కడ కాలే అయితే ఇక్కడ ష్రింకేజ్ అయితే ఇక్కడ కాదు, ఇది బ్రేక్ అయిపోతుంది. అయితే స్లో డ్రై చేసిన తర్వాత మళ్ళీ నేను భట్టీలా పెడతాను. మనం కేక్ తయారు చేస్తాం 180 degrees లా. ఆ రవన్ మెల్ట్ 700 degrees. నేను 960 degrees లా తయారు చేస్తాను బెస్ట్ ఫైరింగ్. 960 degrees లా చేస్తాను. అది 8 to 10 hours పడుతుంది ఫైరింగ్ కోసం. మళ్ళీ ఒక్క డేస్ కూల్ అయ్యనికి మళ్ళీ గ్లేజ్ చేయాలంటే ఒక కిలో 2 to 3 days పడుతుంది. మళ్ళీ 1 day ఇంకోటి ఫైరింగ్ 1222 degrees. మళ్ళీ ఒక రోజు కూలింగ్ కోసం. ఇప్పుడు గోల్డ్ చేయాలంటే మళ్ళీ థర్డ్ ఫైరింగ్. మన్ప్రీత్ జీ, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో మొత్తం 24 క్యారెట్స్ గోల్డ్ తో తయారు చేశారు. అలాగే ఇందులో క్లే కూడా ఉంది. ఇంకా ఏమేం వాడారు ఇందులో? అయితే ఇది క్లే తోని, ఇది పోర్సిలిన్ మొత్తం. పోర్సిలిన్ అంటే తెల్ల, ఇట్లా తెల్ల కనిపిస్తుంది. ఇది ఇండియాలో కాదు, ఇది జెందజైన్ చైనాతోని. ఇది మొత్తం ప్రపంచంలో బెస్ట్ క్వాలిటీ పోర్సిలిన్. ఇంకా ఇది మీరు చూస్తే ఇది బ్లూ కలర్ ఉంది. ఇది ఎందుకంటే నేను హేమకుండ్ సార్ పోయినా, కాకపోతే అక్కడ బ్లూ పాపీస్ ఉండే, అది చూసుకొని నేను ఇక్కడ బ్లూ పాపీస్ ఇట్లా తయారు చేసినాను. అయితే లోపల తెల్ల క్లే ఉంది, ఇది బ్లూ క్లే. గోల్డ్ తో తయారు చేయాలనే ఐడియా ఎందుకు వచ్చింది మీకు? ఇది కోట్ ఇవ్వాలని? నేను కాదులే, పార్టీలో చాలా మంది చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే కప్స్ ఇంకా ప్లేట్స్ కూడా ఎడ్జెస్ గోల్డ్ ఉంటాయి. అది గోల్డ్, అది చీప్ క్వాలిటీ ఉంటుంది. ఇది చాలా మంచి గోల్డ్. ఇది ఎలా నమ్మాలి ఇది గోల్డ్ తో తయారు చేశారు అంటే? మీ కస్టమర్స్ ఎవరైనా అడుగుతారు కదా నార్మల్ గా, మా అలాంటి వాళ్ళు డౌట్ వస్తుంది కదా. అంటే నేను జోకులు ఇస్తాను, దానికోసం పీపుల్ నాకు నమ్మరు. చాలా మన్ప్రీత్ గారితో మాట్లాడుతుంటే మనకి ఆయన జోక్ వేశారనేది కూడా చాలా సేపటి తర్వాత అర్థమవుతుంది. నార్మల్ గా మాట్లాడుతున్నారు అనుకుంటాను నేను. ఇంకా అండి, ఇది నా ఇవన్నీ కూడా మన్ప్రీత్ గారు చేసినవండి. అసలు వీటికి వెల కట్టలేము. తనకి ఎంతో ఇష్టమైన ఇంక ఇవన్నీ ప్రాసెస్ లో ఉన్నట్టున్నాయి. ఇవి ఫ్రాగ్స్. ఇది టేబుల్ పైన పెడితే ఇది బయట చూస్తున్నట్లా కనిపిస్తుంది ఈ ఫ్రాగ్. ఓకే, ఎవరైనా ఐడియాస్ ఇస్తారా మీకు, ఇది ఇలా చేయండి అలా చేయండి అని? కొన్ని మంది ఇస్తారు, కానీ నేను ఫస్ట్ టైం చైనా పోయినప్పుడు ఇట్లా కొనుక్కున్నాను. ఇప్పుడు పోతే ఇప్పుడు ఇది తెచ్చుకున్నాను. ఏంటిది ఇది? ఇది 3D ప్రింటెడ్ ఫ్రాగ్. నాకు చైనా నుంచి తీసుకొచ్చిన 3D ప్రింటెడ్ ఫ్రాగ్ ఇది. ఇది ఏంటంటే తెలుసా, పాతకాలంలో మనం చిల్లీస్ ఇట్లా చేస్తాం కదా, అయితే మిరపకాయలు ఇట్లా చేస్తే బయట రావద్దని ఇది గాడ్ పెడతాం. ఇది అది నేను ఉల్టా పెట్టేసి దాంట్లో లైట్ పెట్టేసాను. ఓకే, రోటి మీద పెడతారు అనుకుంటా. పాతకాలంలో మిర్చిని దంచేటప్పుడు, మిరపకాయలు దంచేటప్పుడు, పౌడర్ చేయడానికి కారప్పొడి చేసేటప్పుడు అది బయటకు చిందకుండా దానికి గార్డు లాగా పెట్టేది ఇది. దాన్ని కూడా ఒక డెకరేటివ్ పీస్ ని చేసేసారు మీ స్టూడియోలో. అయితే ఇది వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ థింగ్స్ ఇన్ మై హౌస్ విచ్ ఇస్ నాట్ మేడ్ బై హ్యాండ్. ఇది 3D ప్రింటెడ్, కానీ నాకు జంతువులు ఇష్టం. ఇది అయితే తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, బాగుంది, నైస్. ఇవన్నీ కూడా ఇది స్టూడెంట్స్ వర్క్ ఉన్నాయి. ఓకే, స్టూడెంట్స్ వస్తూ ఉంటారా ఇక్కడికి? అవును, నేను క్లాసెస్ తీసుకుంటారా మీరు? 2 hours కోసం ఎంటర్టైన్మెంట్ కోసం కూడా వస్తారు. ఒకవేళ కోర్సెస్ కూడా వస్తారు, అది కోర్స్ కూడా నేర్పిస్తాను. మళ్ళీ లేడీస్ కిట్టి పార్టీ ఉంటుంది, అది కూడా చేస్తాను. చిన్న పిల్లల బర్త్డేస్ ఉంటాయి, ఇంకా కార్పొరేట్ ఆఫీస్ టీమ్ అవుటింగ్స్ ఉంటాయి, ఇంకా మెటర్నిటీ షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అది కూడా జరుగుతాయి. అంటే ఈవెంట్స్ చేస్తూ ఉంటారా మీరు? వాళ్ళు ఇక్కడ వచ్చి షూటింగ్ చేస్తారు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇంకా మెటర్నిటీ షూట్స్. లేకపోతే టీమ్ అవుటింగ్స్ అట్లా ఉంటే వాళ్ళు ఇక్కడ పోట్రీ కోసం వస్తారు, లేదా నేను కూడా వాళ్ళ ఆఫీస్ లో పోతాను. స్కూల్ పిల్లలు కూడా వస్తూ ఉంటారా ఇక్కడికి? స్కూల్ పిల్లలు అంటే వర్క్ షాప్ కోసం కూడా వస్తారు. ఇంకా వాళ్ళకి ఇండస్ట్రియల్ టూర్ ఉంటారు. అయితే మట్టితోని సిరామిక్ ఎలా అవుతుంది అది నేర్చుకుని అట్లా స్కూల్ వాళ్ళు కూడా తెస్తారు. మేము పాటరీ ఏదైనా చేయొచ్చా ఇక్కడ? అవును, ఎందుకు లేక. ఓకే, మా
మన్ప్రీత్ జీ, మీరు ఈ మట్టి ఎక్కడి నుంచి జీ తీసుకొచ్చారు? కట్ చేసింది నేను మీ వయసు నా వయసేనంటే అవును. కానీ మన్ప్రీత్ నేను గారు 51 లాగా కనిపిస్తాను. అంతేనంటారా? అవును. సరే మన్ప్రీత్. అదే ఇది పింగాణి మట్టి. ఇది పింగాణి మట్టి కావాలంటే మీకు అమెజాన్ కూడా దొరుకుతుంది. ఇది నేను నా రెసిపీతో తయారు చేపిస్తాను. అయితే హైదరాబాద్ లో నేను ఒకటే అమ్ముతాను. ఏమైనా కావాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మట్టికి సెంటర్ చేస్తున్నాను. సెంటర్ చేస్తే మనం ఏం కావాలో అది చేయొచ్చు. ఇప్పుడు మట్టి దీనిపైన చేస్తే ఏమైనా చేస్తే అది రౌండే ఉంటుంది. అయితే ఇది కప్స్ బౌల్స్ ఇట్లా చేయాలంటే ఇది చాలా ఈజీగా. ఇప్పుడు మీరు ఏం తయారు చేస్తున్నారు? నేను ఏం తయారు చేస్తాను, నేను మీకు నేర్పిస్తున్నాను. నాకు నేర్పిస్తున్నారా? ఇది సెంటర్ చేసి ఇస్తున్నాను. అయితే ఇది సెంటర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోండి, మళ్ళీ మీకు చెప్తాను. ఖచ్చితంగా అక్కడే కూర్చోవాలా? ఇక్కడ నుంచి రాదా షేప్? ట్రై చేయండి. ఓకే, అయితే ఇప్పుడు చేతి పచ్చి తీసుకోండి, ఎందుకంటే ఫ్రిక్షన్ రావద్దు. ఓకే, చేతులు తడుపుకోవాలంట. మీ రెసిపీ అంటున్నారేంటి? రెసిపీ ఉంటుందా దీనికి? ఇప్పుడు మీరు ఇట్లా చేతి పెట్టి థమ్స్ 90 degrees లోపల చేసేయండి. వావ్, ఇట్లా చేతి ఇక్కడ పెట్టండి, అయితే మీ కాళ్ళ దగ్గర పెట్టండి, కింద లోపల చేతి. వెరీ గుడ్. నేను చిన్నప్పుడు ఇలాగ కుండలు చేసే వాళ్ళని చూసాను. మధ్యలో దీన్ని ఇలా ప్రెస్ చేయాలా? ఇది మీ ఆయనే అనుకోండి, ఇట్లా అంతా కోపంతో లోపల చేయండి. మా ఆయన అనుకోవాలంటే మీ ఆయనకి ఎలా చెప్తారు, నీ యంకమని అట్లానే ఇలా చేస్తే మెల్లగా. మరి మీరు మా ఆయన్ని గుర్తు చేసుకోవాలి కదా. చేతి ఇక్కడ పెట్టుకోండి మీ దగ్గర. మన డ్రెస్ పాడైతుంది. మీ చేతి కదులుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, అయితే నేను ఇది కొంచెం ఓపెన్ చేసేస్తాను. మన్ప్రీత్ గారి దగ్గరకు వస్తే మీరు పాటరీ క్లే ఐటమ్స్ తయారు చేయడంతో పాటు కామెడీ కూడా నేర్చుకోవచ్చు. ఏం తయారు చేస్తున్నాం ఇప్పుడు మనం? మీరే చేస్తున్నారు, నేనేం చేస్తలేదు. నేనే చేయాల్సిందేనా? అయితే మీరు ఇప్పుడు ఇట్లా ఫిష్ చేయండి దీంతో. చేతి తీయండి, చేతితో ఇట్లా చేయండి. ఫిష్ ఇట్లా కింద ఇలా చేయాలా? ఇట్లా చేయండి. గుడ్. ఈ ఫింగర్ ఇట్లా పెట్టండి ఇక్కడ. ఇప్పుడు ఈ థంబ్ లోపల పెట్టండి, దీని లోపల. నో. సో రెస్ట్ దిస్ థంబ్ ఇన్సైడ్ దిస్ ఫిష్ హుక్. నో. మేక్ ఫిష్ హుక్. గుడ్. రెస్ట్ దిస్ థంబ్ ఇన్సైడ్ ద ఫిష్ హుక్. ఓకే. ఇన్సైడ్ లైక్ దిస్ ఆన్ ద ఫిష్ హుక్. ఇట్లా ఇలా. yes, like this. No. Make a fish hook. You keep your hands loose. Okay. Make a fish hook pointing down. Okay. This hand like this. Keep your hands loose. Don't stress your hands. ఇప్పుడు ఈ థంబ్ లోపట ఇట్లా. ఈ థంబ్ లోపట పెట్టండి. థంబ్ పెట్టాలా? ఓకే. ఇది దగ్గర పెట్టండి ఇట్లా. వావ్. సరేనా? ఇది స్లో చేస్తాను. ఒక నిమిషం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక్క నిమిషం. ఇది కొంచెం ఆఫ్ సెంటర్ అయిపోయింది. మీరు స్టూడెంట్స్ కి ఇలాగా పాటరీ టెక్నిక్స్ నేర్పిస్తూ ఉంటారు. నేను న్యూ స్టూడెంట్ కదా. ఈ షాక్ కొడుతుంది ఏంటిది? ఎర్తింగ్ ప్రాబ్లం అనుకుంటా. ఓ మై గాడ్. అయితే ఇట్లా పట్టుకోండి. ఇట్లా మీ ఆయనే ఫోన్ చేసి చెప్పిండు నేనేం చేయాలి, నా భార్యకి షాక్ కొట్టు చెప్తే నేను తెచ్చిన. ఇట్లా చేయండి ఫిష్. ఇప్పుడు ఇది లోపల పెట్టండి. వచ్చేసింది. ఇక్కడ చేసేసి పైన తీయండి. మీరు ఇందాక చెప్పారు కదా పంచభూతాలతో నేను పని చేస్తాను, థెరపీ ఇది అని చెప్పారు. స్టార్టింగ్ లోనే నిజంగా ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీరు లైఫ్ ని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ఈ క్లే వర్క్ లో ఉండి, ఈ సెరామిక్. ఇప్పుడు వచ్చింది నిజంగా. ఆ పొజిషన్ లో కూర్చొని నేను చేస్తున్నప్పుడు నాకు ఆ థ్రిల్ రాలేదు, అదొక థెరపీ లాగా నాకు నిజంగా అనిపించలేదు. నిజంగా మీకు ఎలాంటి డిసీజెస్ ఉన్నా, ఎలాంటి థెరపీస్ ఉన్నా ఇలాంటి పాటరీ స్టూడియోస్ కి వెళ్ళండి. లేదంటే పల్లెటూళ్ళలో ఎక్కడైనా కొండలు చేసే వాళ్ళకి అనిపించిన ఖచ్చితంగా వెళ్ళండి. చూడండి ఎంత హాయిగా, ఎంత మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత ఆ మజా వచ్చింది, ఆ థ్రిల్ కిక్ వచ్చింది నాకు. ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను? అది మీరు చెప్పాలి. నాకు ఏదో అయిపోతుంది, గిన్నె లాంటిది ఏదో ఒక బౌల్ తయారు చేసి నేను మా ఇంటికి తీసుకెళ్తా. బౌల్ తయారు చేసేసి ఎన్ని రోజులు పడుతుంది ఒక బౌల్ తయారు చేయడానికి? తయారు చేయడానికి 5 minutes పడతాయి, మళ్ళీ నేర్చుకోవడానికి టైం పడుతుంది. yes సుఖానా హైనా ఏ not sukana, you need to fire it 45 days. ఓకే, 45 రోజుల పాటు దీన్ని
మనం కాల్చాలి, కాల్చిన తర్వాతే దాన్ని ఎండబెట్టాలి. ఓ సో మీరు చాలా గట్టిగా పట్టుకున్నారు, హోల్ అయిపోయింది ఇక్కడ. ఎస్, మీరు మా హస్బెండ్ ని గుర్తు చేసుకోమని చెప్పారు కదా. అయ్యో ఏదో హోల్ అయిపోయింది, దీన్ని ఏం చేద్దాం? లేదు ఇట్లనే పెట్టేది ఆగిపోతుంది రౌండ్. ఓకే, నేనేం చెయ్యక్కర్లేదు, బాగుంది ఇది. అబ్బా, మట్టి నేచర్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత దీనివల్ల మనం రిలాక్స్ అవ్వచ్చు అనేది ఈ మట్టిని టచ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. రెడీమేడ్గా ఇన్స్టెంట్గా కనిపించిన వస్తువుల్ని చూస్తే మనకేం లేదు, దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ఏ పని చేస్తున్నా దాన్ని మనం మనసుకి తీసుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది. మొత్తానికి నేను ఏదో చేద్దాం అనుకున్నా, ఇంకేదో అయిందనమాట. అయ్యవారిని చేద్దామంటే కోతి అయ్యింది అని ఏదో ఒక సామెత ఉంటది కదా, అలా అయిపోయింది. నేను ఒక బ్యాడ్ స్టూడెంట్. అట్లే నేర్చుకుని టైం పడుతుందా? మీ క్లే పాడు చేశానా ఏంటి? అయ్యో ట్రై చేశాను నేనైతే. మళ్ళీ ఈ క్లేని మళ్ళీ రీయూజ్ చేస్తారా మీరు? ఇది నేను చెత్త కూడా పడేయను. చెత్త కూడా పడే, ఎస్, అలాంటిది క్లే పడేస్తారా? కంజ్యూస్ మీరు. కంజ్యూస్లే. ఇప్పుడు ఈ మన చాలా ఎకో ఫ్రెండ్లీ, ఏమైనా అందరికి యూస్ కోసం ఉంది. అబ్యూస్ చేస్తే అప్పుడు కష్టం. ఇప్పుడు నీళ్ళు గాని, లైట్ గాని, ఏమైనా గాని, క్లే గాని, మనం దేవుడు అందరి కోసం చేసిండు. ప్రాబ్లం అరైజెస్ వెన్ వి స్టార్ట్ అబ్యూజింగ్ ఇట్. ఇప్పుడు నీళ్ళు అనుకోండి, ఇప్పుడు నీళ్ళు అయిపోతే మనం జూపిటర్ నుంచి తెచ్చుకోవచ్చు, మార్స్ పై నుంచి తెచ్చుకోవచ్చు. అవునా? ఇది రాదు, ఇది రాదు. అట్లానే అయితే ఏం మన దేవుడు మనకి ఇచ్చింది అది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు నా ఇంటికి ఇంటి పేరు ఉంది, నా పేరు లేదు. ఎందుకంటే ఒక టైంలా దేవుడు కనిపించింది నాకు ఇల్లు కావాలని ఇచ్చిండు. ఒక టైంలా ఆయన అనుకుంటాడు ఇప్పుడు ఈయనకి ఇల్లు అవసరం లేదు, అప్పుడు తీసుకుంటాడు. ఒకవేళ ఉంటదా ఇల్లు? అంటే మనకి ఏం కావాలో అది దేవుడు ఇస్తాడని ఎన్ని రోజులు అనుకుంటూ ఉన్నాము మన్ప్రీత్ గారు. అయితే కాకపోతే మీరేం చెప్తున్నారంటే దేవుడు ఏది ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇస్తాడు, తీసుకుంటాడని. మరి మీరు రివర్స్ లో చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎర్త్క్వేక్ ఉన్నది అనుకోండి, ఇప్పుడు నేను రోడ్ పైన ఉంటాను, ఇల్లు ఉంటుందా? ఏం ఉండదు. నా ఇల్లు చెప్పుకుంటది, ఏముంటుంది, ఎప్పుడు ఏముండదు. అయితే ఎప్పుడు ఏం అవసరం దేవుడు ఇస్తాడు, ఎప్పుడు ఏం అవసరం లేదు అప్పుడు దేవుడు తీసుకుంటాడు. చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా అంతా మన కోసం ఏదో మనం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ కానే కాదు. మన్ప్రీత్ గారు ఇంకా చెప్పండి, దీని గురించి ఏమైనా మేము మిస్ అయ్యామా? మీరు చెప్పాల్సిన విషయాల్లో జీవిత పాఠాలు కూడా నేర్చుకోవచ్చు. మీ దగ్గరికి పిల్లలు వస్తే క్లే పాటరీ పాఠాలే కాదండి, కాపురం కూడా నేర్పిస్తాను. ఆయనకి ఎలా కొట్టాలి, నా భార్యని ఎలా కొడుతుంది అట్లా నేర్పిస్తాను. నిజంగా జీవితాన్ని సంతోషంగా, అలాగే నేచర్ ఫ్రెండ్లీగా, పర్యావరణానికి హాని చేయకుండా ఉన్నదాన్ని చక్కగా వాడుకుంటూ జీవించడం ఎలా, బతకడం ఎలా అనేది మన్ప్రీత్ గారిని చూసి నిజంగా మనం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మన్ప్రీత్ గారు. ఎనీ టైం. నిజంగా మట్టిలో, ప్రకృతిలో ఇంత ఆనందం, ఇంత సంతోషం ఉంటుందని మీ దగ్గరకు వచ్చిన తర్వాత తెలిసింది నాకు. చూసారా, మట్టి చేతులు, ఇదే ఇంకా జీవితం అంటే అని మన్ప్రీత్ గారిని చూసిన తర్వాత నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇల్లు బాగుంది, మీ స్టూడియో బాగుంది, మీ క్యాక్టస్ గార్డెన్ బాగుంది, టెర్రస్ గార్డెన్, పెంట్ హౌస్ అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ ఎలా కావాలో అలాగా మీరు లీడ్ చేస్తున్నారు. మీకు ఎంతమంది పిల్లలు? 4. ఎవరు ఏం చేస్తున్నారు? నా అబ్బాయి BBA చదువుకుంటున్నాడు, నా అమ్మాయి 6th grade లో ఉన్నది, ఇంకా 2 కుక్కలు ఉన్నారు. వాళ్ళు మొత్తం అంతా రిలాక్స్ చేస్తారు. 4 పిల్లలు అని 2 కుక్కల్ని కూడా కలిపి చెప్పారు. ఆయన పెట్ లవర్ కాదు, నానా 2 కుక్కలకు కూడా నేను నానా అని చెప్పాను. వాళ్ళు పిల్లలే కాదు, పిల్లలాగానే చూసుకుంటాం. 1800 సంవత్సరంలో పంజాబ్ నుంచి వచ్చి స్థిరపడిన పంజాబీ ఫ్యామిలీ వీరిది. అలాగా తరతరాలుగా ఇలా మన తెలుగు నేల మీద, మన తెలంగాణ మీద వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇందాక వారి ఇల్లు చూసినప్పుడే వారి క్రియేటివిటీ, వారి సృజనాత్మకత, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూసాము. ఏది కూడా వేస్ట్ చేసేది లేదు. చివరికి RO వాటర్ ని కూడా చక్కగా ఇంట్లో వాడుకుంటున్నారు. ఇలాంటివి మేమందరం కూడా వీలైనంత వరకు పాటరీ టెక్నిక్సే కాదు, లైఫ్ స్కిల్స్ కూడా మీ దగ్గర నుంచి నేర్చుకుని మా జీవితాలను కూడా ఇలా ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది క్లే వేస్ట్ చేయకండి మీరు. నాకమని చెప్తున్నారు. నో, చిన్నప్పుడే అలాంటి హ్యాబిట్స్ లేవు. ఇప్పుడు దీని ఏం చేయాలి? కడగాల? ఇక్కడ చేసేయండి. ఇక్కడ ఇలా చేసేయాలా? అమ్మో,
చూసారా ఇలా ఉంటుంది మన్ప్రీత్ గారితో. ఈ మట్టిని కూడా తీసుకెళ్ళనివ్వరు అనమాట వాళ్ళ గార్డెన్ నుంచి. మన్ప్రీత్ ఏంటి ఏదో బ్యాగ్ పట్టుకొని ఉన్నారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి? అయితే నేను బట్టలు వేసుకున్నప్పుడు వేరే వేరే రకంగా కలర్ వేసుకోవాలని అనుకుంటాను. కానీ బ్యాగ్ ఇస్తున్నప్పుడు వైట్ కలర్ బ్యాగ్ ఇచ్చే బదులు ఇది ఆఫ్ వైట్ ఇస్తాను. ఎందుకంటే ఇది కలర్ తో కాటన్, ఇది కోరా కపడా అని చెప్తారు. ఇప్పుడు తెల్ల చేయాలంటే మనం బ్లీచ్ చేయాలి. దేనికి? రివర్ నోషన్స్ కి. ఎందుకంటే మనం ఏం సింక్ లో పెడతాం అది రివర్ నోషన్ కి పోతుంది. ఇది ప్రింటింగ్ కూడా చేపిలే, ఎందుకంటే ప్రింట్ చేపిస్తే మర్క్యూరీ ఇంకా క్యాడ్మియం ఎన్విరాన్మెంట్ లో పోతుంది. దానికోసం ఓకే, ఇంత ఆలోచిస్తారు ఒక బ్యాగ్ గురించి. ఇది సెంట్రల్ ఎయిర్ కూలర్. ఇది పవర్ తీసుకుంటది 3 ఫ్యాన్స్ అంతా, కానీ 7 ఫ్యాన్స్ నేను వాడను దీని గురించి. అయితే ఇది ఇక్కడ ఫ్యాన్స్ ఉన్న ఫ్యాన్స్ ఒక BLDC అని టెక్నాలజీ పైన నడుస్తాయి. అది చాలా పవర్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. మొత్తం ఇంట్లో 1.5 టన్ ఏసీ ఉంది. ఒకే ఒక ఏసీ మీ ఇంట్లో. అయినా మీ ఇంట్లో అంత పాండ్ పెట్టుకున్నారు, ఫిష్ పెట్టుకున్నారు, అంత స్టోన్స్, అంత కూల్ గా ఉంది, మీకు అసలు ఏసీ అక్కర్లేదు. ఇంకా నా ఫ్లోరింగ్ చూస్తే అది మొత్తం మట్టి ఫ్లోరింగ్. మట్టి ఫ్లోరింగ్. మీరు అన్ని సీక్రెట్స్ దాచేశారు, ఇంకా ఎక్కువ చెప్పలేదు వీళ్ళ ఇంటి గురించి. అది నా కిల్, అక్కడ నేను ఫైరింగ్ చేస్తాను. వాట్ ఈస్ ఇట్? దట్స్ కిల్. దాంట్లో మట్టి వేస్తే మళ్ళీ సెరామిక్ అవుతుంది ఫైరింగ్ తర్వాత. ఓకే. అయితే ఇప్పుడు ఇది వరల్డ్స్ బెస్ట్ కిల్, కానీ ఇది కెనడా నుంచి వచ్చింది. అంటే ఇందాక మనం ఒక షేప్ తయారు చేసాం కదా, దాన్ని తెచ్చేసి ఇక్కడ ఫైర్ చేయడానికి ఇక్కడ ఫైర్ చేస్తే ముందు ఫస్ట్ ఫైరింగ్ తర్వాత ఇలా కనిపిస్తుంది, మళ్ళీ సెకండ్ థర్డ్ ఫైరింగ్ తర్వాత ఇలా కనిపిస్తుంది. స్టేజెస్ వైజ్ గా మీరు ఫైరింగ్ చేస్తారు. అవును. అయితే ఇది కిల్ వరల్డ్స్ బెస్ట్, కానీ హై కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ షిప్పింగ్ ఫ్రమ్ కెనడా టు ఇండియా. లాంగర్ అండ్ లోవర్ కార్బన్ ఫుట్ ప్రింట్ బికాస్ ఇది 30% లెస్ పవర్ తీసుకుంటుంది. ఎనీవేస్ ఎంటైర్ మొత్తం బిల్డింగ్ కానీ నా కిల్ కానీ నా బండి కానీ మొత్తం సోలార్ పైన నడుస్తుంది. ఇది జీరో వేస్ట్ స్టూడియో. ఈవెన్ బండి కూడా? అవును. ఓ గ్రేట్. మొత్తం ఇదంతా కూడా జీరో వేస్ట్, జీరో వేస్టేజ్ స్టూడియో, జీరో వేస్టేజ్ ఇల్లు. ఇది బాగుంది. చాలా మందికి మీరు గైడెన్స్ చూపిస్తున్నారు లైఫ్ ని. హైదరాబాద్ లో కూడా మనం ఎలా. ఇంకా కిల్ అది కెనడియన్ కిల్, అది నేను సెకండ్ ఇండియన్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లో ఫీచర్ అయినాను ఫైర్ చేయడానికి. ఇవన్నీ ఇవి ఏదైనా మీకు ఆర్డర్స్ వస్తాయా ఇలాంటివి చేయమని? ఆర్డర్స్ కూడా వస్తే నేను కూడా చేస్తాను. అయితే నేను కూడా చేసి అమ్ముతాను. కొన్ని చాలా కమిషన్ ఆర్డర్స్ వస్తాయి, నాకు ఇలా కావాలి ఇలా కావాలని. ఎవరైనా నాకు ఏం ఇష్టం అది కూడా చేసుకుంటాను. అంతే, మీకోసమే ఇదంతా. ఇది ఏది కూడా మీరు బిజినెస్ కాదు, కమర్షియల్ కాదు. ఇప్పుడు మన చిన్నప్పుడు మట్టితోనే ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు నేను పెద్ద కాలే, అందరు పెద్ద అయిపోయినారు. మనం అందరం చిన్నప్పుడు మట్టితో ఆడుకుంటూ ఉంటాం కదా. అయితే ఇప్పుడు మట్టితోనే ఆయన జీవించేస్తున్నారు. మీరందరేమో పెద్దవాళ్ళు అయిపోయారు, మట్టిని ముట్టుకోవడం మానేశారు. నేను ఇంకా చిన్నవాడిగానే ఉన్నాను అంటే నేను ఇంకా మట్టితోనే బతుకుతున్నాను. మనం నవ్వేశాం, అది జోక్ అనుకున్నాం, కానీ కాదు, అది జీవిత పాఠం. ఏం చెప్పలేకపోతున్నాను నేను.